వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డే ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ నందు ఒక ఫ్లాష్ న్యూస్ అనేది మనకి కనబడుతూ ఉంది. అదేంటంటే ఫేక్ న్యూస్ అనేది మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఫేక్ నియామక పత్రాలు అంటే నియామక పత్రాలు ఇష్యూ చేసినట్లు, మెరిట్ లిస్ట్ వచ్చినట్లు ఇలా ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అది నమ్మొద్దు అంటూ ఒక ఫ్లాష్ న్యూస్ అనేది ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా క్లారిఫికేషన్ టు క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది మెసేజ్ బోర్డులో. మనకి ఇప్పటివరకు కూడా టెట్ అభ్యంతరాలు తెలియజేయడానికి లాస్ట్ డేట్ ఈరోజు 17వ తేదీ అని ప్రకటించారు. అది ఇక్కడ దాన్ని ఆ లింక్ అనేది తీయడం జరిగింది. అంటే ఇక మొత్తం క్లియర్ అయినట్లే, మనకి మెరిట్ లిస్ట్కి మార్గం సుగమం అయినట్లు కనిపిస్తూ ఉంది. మెరిట్ లిస్ట్ అనేది రేపు విడుదలయ్యే అవకాశం 99% కనబడుతూ ఉంది. ఇక మనకి ఇప్పుడు ఇక్కడున్న మెసేజ్ బోర్డులో కనిపిస్తున్న న్యూస్ కోసం మనం చూసినట్లయితే దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ చూడండి. ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా క్లారిఫికేషన్ టు క్యాండిడేట్స్. ఏంటి ఇచ్చారు క్లారిఫికేషన్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఆ న్యూస్ మనం చూసినట్లయితే పత్రికా ప్రకటన ఇచ్చారు. రేపు న్యూస్ పేపర్ కూడా ఇది వస్తుంది. చూడండి పత్రికా ప్రకటన. మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ ఆర్ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడము మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది. ఈ విషయంగా తెలియజేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెల్లుబాటు కాదు. ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి లేదా వ్యక్తుల నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియజేయడం జరుగుతుంది అంటూ కన్వీనర్ మెగా డిఎస్సి 2025 ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అనేది మనకి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ నందు కనిపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంది. మనకి రేపు మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లు కనిపిస్తూ ఉంది. అయితే ఈ పత్రికా ప్రకటనలో రేపు మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామంటూ ఎక్కడ చెప్పలేదు. సో మనకి కరెక్ట్ అయితే సమాచారం లేదు. కానీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి కాబట్టి ఇంకే ప్రాబ్లం లేదు కాబట్టి రేపు మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కానీ ఒక ఫేక్ న్యూస్ అనేది అంటే నియామక పత్రాలు అలాగే ఫేక్ మెరిట్ లిస్టులు ఇలాంటివి కొన్ని సర్క్యులేట్ అవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇది నియామక ప్రక్రియకి ఆటంకం కలిగించే విధంగా ఉన్నట్లు వారు భావించి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. అది మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసాం. ఇది ఫ్రెండ్స్, ఇది ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్లో ఈ ప్రెస్ నోట్ అని పెట్టడం జరిగింది. రేపు మార్నింగ్ మనకి అన్ని న్యూస్ పేపర్లో కూడా ఈ పత్రికా ప్రకటన అనేది రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ మెగా డిఎస్సి యొక్క అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.